సరే బీఆర్ఎస్ చేసింది ఏంది మరి? బీఆర్ఎస్ వెళ్ళిపోయిందంటే అప్పటి పరిణామాల ప్రకారము 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినారు. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైనది. జంప్ కాకుండా వాళ్ళు జంప్ అయినారు కాబట్టే వాళ్ళు తప్పు, తప్పు, తప్పు అని పదే పదే దెప్పినాం మాలాంటోళ్ళం గూడా. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే రేవంత్ రెడ్డి చేసిండు. వాస్తవానికి రాహుల్ గాంధీకి గూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం ఇష్టం లేదు. మీద వద్దన్నా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డి సరే ఇక్కడ గెలుచుకుంది 62, 63 మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే వచ్చినోళ్ళు ఏమని నీతిమంతులేం కాదు. వచ్చినోళ్ళు ఏం నీతిమంతులైతే కాదు, అవినీతి మంతులే. అందులో ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి కానీ, లేకపోతే దానం నాగేందర్ కానీ, లేకపోతే కడియం శ్రీహరి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అవినీతి మంతులే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్తున్నా, ముఖ్యంగా ఇష్టం లేకపోయినా వీళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అటు ఇటు కాకుండా అయినారు. అటు ఇటు కాకుండా అనేది నేను అంతకుముందు కూడా మాట్లాడినా. సో ఈ అటు ఇటు కాకుండా అయినారు. అంటే వాళ్ళు అటు ఆ పార్టీ అని చెప్పుకోలేరు, ఇటు ఈ పార్టీ అని చెప్పుకోలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఈ గడ్డం ప్రసాద్ గారు మళ్ళీ నోటీసులు పంపించాలి. ఇదంతా కూడా ఒక హై డ్రామా నడుస్తూ ఉంది ఇక్కడ. సో ఇష్టం లేకపోయినా ఇక్కడ తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ పరువు పోవడానికి అది మెయిన్ కారణమైంది. సరే పోనీ తీసుకొచ్చినారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే చేరిండ్రో, సబితా ఇందర్ రెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, ఓకే, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ 12 మంది ఉన్నారో, ఈ 12 మందిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయినారో మళ్ళీ ఆ 12 మందినే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఉంటే రేవంత్ రెడ్డి అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉండేది. అంటే మా పార్టీ నుంచి మీరు గుంజుకున్నారు అబ్బాయి, మళ్ళీ మీ పార్టీ నుంచి మేము గుంజుకున్నాం. ఈ 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మేము అధికారంలోకి రాగానే టిట్ ఫర్ టాట్ చేసుకుంటే మేము తీసుకున్నాము అంటే అది కొంచెం అందచందంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అది అందచందంగా కాదు, మందంగా తయారైంది. అది ఎటు కానటువంటి పరిస్థితుల్లో ఈ మీనాక్షి నటరాజన్ కూడా ఇవన్నీ నచ్చదు కాబట్టి సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అరే మీరు